2 సంవత్సరాలు, 420 హామీలు. దాంట్లో మొన్న వాళ్ళ అనుకూలమైన పేపర్‌లో నేను చూసిన. రేవంత్ రెడ్డి పూర్తి చేసిన హామీలు 240. హ్మ్. 24 నెలల్లో పూర్తి చేసిన హామీలు 240 అని చెప్పారు. హ్మ్. నిజంగా అయినాయి అట్లా? పండరన్న హ్మ్. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ! అర్థమైందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. రూ. 1000 బెట్టింగ్ పెడుతున్నా. డెయ్యి. ఓకే. ఇప్పుడు నీ తల మీద హ్మ్. 5,525 ఎంటికలు ఉన్నాయి. హ్మ్. నేను లెక్క పెట్టిన. హుహు. నేను అబద్ధం అయితే నువ్వు లెక్క పెట్టి చెప్పు నా ముందు. ఇగ అది ఎట్లా చెప్తాం కష్టం. నువ్వు లెక్క పెట్టుకోలేవు. నేను చెప్పింది నమ్మాలి. అంతే. ఇవంతే. దాంట్లో అచీవ్‌మెంట్లు ఏందంటే రాహుల్ సిప్లిగంజ్‌కి ₹1,00,00,000 ఇచ్చినాం. అదొక అచీవ్‌మెంట్. అలా అక్కడ ఏం తెలుసా? గ్లోబల్ సమ్మిట్ అవుతుంది. అవును. గ్లోబల్ సమ్మిట్ మీటింగ్‌ల ఈరోజు దినాలకు పోయి హ్మ్. పెళ్లి పిల్ల మెడలో తాళి కట్టినట్టున్నది కథ. అవును. అవును. గ్లోబల్ సమ్మిట్ అనేది వ్యాపారం కోసం పెట్టిండ్రు. అవును. అక్కడ పాటలు పాడనీకి రావాలి. అవును. ఎవడు వస్తలేడు. సిప్లిగంజ్‌ను రమ్మన్నారు. ఆ! నాకు ఆల్రెడీ ₹1,00,00,000 ఇస్తామని మోసం చేసిన రానన్నాడు. ఆ! అరే నీ అయ్య నీకు ఇస్తారా రా అయ్య నీ దండం పెడతామని చెప్పి పట్టుకొచ్చిండ్రు. అవును. ₹1,00,00,000 ఆడ చెక్ పెడితే పాట పాడిండు. అవును. అర్థమైందా? అదే అచీవ్‌మెంట్. అదొక అచీవ్‌మెంట్. అవును. అర్థమైందా? ఆ! తర్వాత వాళ్ళ అచీవ్‌మెంట్లు అంటే ఫ్రీ బస్సు. అహా! అది కూడా కాదు. ఇంకలా నేను చదివిన ఏమంటారు దాన్ని? దాని పేరు ఏం పేరు? అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చిన అవునన్నా అచీవ్‌మెంట్ అట. నేను 100% రాత్రి నా ఛానల్ కూడా లైవ్‌లో మాట్లాడినా. 100% మార్చిండన్న. ఆ! ఇవాళ ఈ 2 సంవత్సరాల పాలన మీద కూడా అడగబోతున్నావు కదా! అవును. ఈ 2 సంవత్సరాల పాలన అన్ని కలిపి ఒకటే రౌండ్‌లో కొడతా. ఆ! ఈ తెలంగాణ కేసీఆర్ రిసోర్టులో గాని నాకు అవసరం తర్వాత. అంతే. కేసీఆర్ అంటే ఆయన నా తెలంగాణ తల్లి. హ్మ్. నేను ఎట్లున్నా. హ్మ్. నా దగ్గర 16,000 కోట్లు ఉన్నాయి. హ్మ్. నా తల్లి ఖతర్నాక్ ఉండాలి. హ్మ్. తల్లి బొమ్మ తయారు చేసిండ్రు. హ్మ్. కిరీటం పెట్టిండ్రు. హ్మ్. కిరీటం చేసి పట్టుకొచ్చి చూపించిండ్రు. హ్మ్. కిరీటం ఇట్లా కాదు దానికి రత్నాలు వైడూర్యాలు అన్నీ పెట్టుండ్రు అన్నారు. హ్మ్. సార్ అంత లేదు పెట్టుండి ఏదో తిప్పల పడదాం ముందైతే మనం కనబడాలి. మంచి వడ్డానం పెట్టుండ్రి. దానికి కూడా రత్నాలు వైడ్యాలు పెట్టుండ్రి. అర్థమైందా? హ్మ్. ఈ పట్టీలు పెట్టుండ్రి. భుజకీర్తులు కంకణాలు. అర్థమైందా? మంచి కాస్ట్లీ పట్టు చీర. హ్మ్. ఎంతది 10 లక్షలు లేదు ₹1,00,00,000 చీర. హ్మ్. కడాలు ఇత్తడి పెడతారు మన సైడ్ అవును. పెడతారు కదా అవి వెండి వెండి పెడతారు. పెడతారు. వెండి లేదు అవి కూడా బంగారే పెట్టమంటారు. అట్లా కాళ్ళకు మట్టెలు ఏళ్ళు అన్ని బంగారం మొత్తం బంగారు తెలంగాణ లెక్క బంగారు తల్లి ఉండాలని చెప్పి హ్మ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. హ్మ్. అర్థమైందా? ఫస్ట్ కిరీటం ఎత్తుకపోయిండు. హ్మ్. అర్థమైందా? అవును. తర్వాత ఇది ఎత్తుకపోయిండు. భుజకీర్తులు. ఆ! తర్వాత బంగారు గాజులు ఎత్తుకపోయిండు. ఎత్తుకపోయిండు. చేతిలో గడ్డి పెట్టిండు. అవును. అర్థమైందా? బతుకమ్మని ఎత్తుకపోయిండు. బతుకమ్మని ఎత్తుకపోయిండు. కాళ్ళకి కడాలు ఎత్తుకపోయిండు. తోలు చెప్పులు తీసి రబ్బర్ చెప్పులు పెట్టిండు. ఓకే. పట్టు చీర ఎత్తుకపోయి కాటన్ చీర కట్టిండు. హ్మ్. మొత్తానికి ఈరోజు తెలంగాణను 2 సంవత్సరాలు ఎట్లా చేయాలో అట్లా చేసిండు అన్న. అంతే ప్రస్తుతం ఇది తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే సరిపోద్ది ఇక. అంతే తెలంగాణ విగ్రహాన్ని ఎట్లా చేసిండు అన్న తెలంగాణ తల్లిని ఎట్లా చేసిండు తెలంగాణ అట్నే చేసింది ఈరోజు. అన్ని కథం పట్టించారు భూములు గుంజుకుంటుండు. ఏడ పడితే ఈ మొగడిని చూసే మేము ఫార్మా కంపెనీ పెట్టనీకి వస్తూ ఉంటాం. లగిచెర్ల దగ్గర పోయి కూడా ఫార్మా కంపెనీ పెడతారంట. మేము ఇల్లు కట్టనీకి వస్తామంట. కొడంగల్లో కదే మీ దగ్గర ఇల్లు కట్టనీకి వస్తాం ఖాళీ చేయని చెప్తారంట. అర్థమైందా? ఎస్యూ భూముల దగ్గర పోతారంట. ఇవి నాకు కుదబెట్టుకోవాలని చెప్తారంట. అన్నది అంటే దీన్ని ఎట్లా ఆయనకి అవకాశం ఉంది. ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆయనకి ఇస్తే పైసలన్నీ సంస్థలలో వేసుకొని వెళ్ళిపోతారు. ఈ డిజిటల్ ఎకానమీ కాబట్టి అవుతుంది జర. లేకుంటే సినిమాలలో హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళిపోతారు చూడనా. అట్లా పైసలన్నీ కట్టలు కట్టుకొని బంగారం అంతా మూట కట్టుకొని మొత్తం సంచలే తీసుకొని జంప్ అయిపోయి ఎక్కడను. ఆయన ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు కదా నిత్యానంద స్వామి కైలాసగిరి దేశం పెట్టుకున్నాడు. మౌంట్ కైలాస్ అని ఒక దీవి అక్కడ ఉన్నాడు కరేబియన్ సైడ్ ఒక దేశము. దాన్ని కూడా యునైటెడ్ నేషన్స్ లో మాకు గుర్తింపు ఇవ్వాలని భయ కదా. అట్లా ఈయన కూడా దేశం పెట్టుకుంటాడు. ఇక దానికి యుగాలు ఈయననే రాజు. అర్థమైందా? ఆయన రాజు ఆయన మంత్రి. ఆయన కైలాసగిరి కట్టుకునేటోడు. అవకాశం లేదు కాబట్టి ఇట్లా పడి ఉన్నాడు. ఇది ప్రస్తుతం మన తెలంగాణ ముఖ చిత్రం. అంతే ఫైనల్ ఇది. మరి 3 ఏళ్ళలో ఎట్లా ఉండబోతుంది అనా? 3 ఏళ్ళలో ఎట్లా ఉండబోతుంది? నీకేముందన్నా మిగిలిన పోనీకి అనా. నీకు అదే చచ్చిపోయిన రోజే సాగు చేసి చచ్చిపోయిన రోజే దినాలు చేసి చచ్చిపోయిన రోజే సంవత్సరికం చేసిండు. ఇక మళ్ళీ మాట్లాడుకొని ఇంకేముంది అయిపోయింది. ఏం లేదు. ఇక ఇప్పుడు జనం డ్యూటీ అన్న ఇయ్యాలకెళ్ళి జనం డ్యూటీ. నేను కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళని పట్టుకొని నేను పనిచేస్తున్నాను.
ఇప్పుడు ప్రజల పని, ఇప్పుడు ప్రజల డ్యూటీ. నువ్వు 3వ ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినావో, ఉమ్, 3వ సంవత్సరం కూడా మౌనంగా ఉన్నావో, ఉమ్, ఇవాళ నీ కట్టుకున్న ఇండ్లు, ఉమ్, నీ కళలు, నీ కళ్ళలో చూస్తుండగా గులగొడతారు, ఉమ్, లాక్కుంటుండ్రు, గుంజుకుంటుండ్రు. అర్థమైందా? ఈరోజు చట్టం ఏ విధంగా పనిచేయాలి ఆ విధంగా పనిచేయలేకపోతున్నారు అన్న. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. నీకు ఏడబడితే అక్కడ తుపాకులతో కాదు, కత్తులతో కాదు, డైరెక్ట్ తుపాకులే. అవును, ఎక్కడికి మొత్తం వస్తున్నాయి? జ్యువెలర్ షాప్లే అది చేస్తారు కదా. ఇల్లీగల్ గన్స్ ఎక్కడికి వస్తున్నాయి? ఎట్లకెళ్ళి ఎంటర్ అయినాయి అన్న? డ్రగ్స్ ఎప్పుడన్నా హైదరాబాద్లో డ్రగ్స్ దొరికితే విచిత్రం. అసొంటిది ఇక్కడ డ్రగ్స్ తయారవుతుంటే మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునే పరిస్థితి. ఉమ్, ఇలా మీరు ఎందుకు ఇక్కడ తెలంగాణ పోలీసు తెలియదా? అది వాళ్ళకి తెలుసు. నువ్వు పట్టుకొని అనోడు ఎవడా పట్టుకొని అనోడు? అవును, డైరెక్ట్ మంత్రుల బిడ్డలే ఆరోపణ చేస్తారు కదా. మరి నేను దొరికింది కానీ 60,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఉమ్, ఇక్కడ దొరికినప్పుడు ఒక కాలేజీలో అన్న తెలంగాణ పోలీసు, అసమర్థ పోలీసు, తెలంగాణ పోలీసు తెలియకుండా జరిగిందంటే నేను ఒప్పుకోను. నేను అంత పెద్దది అరే అన్న, వీళ్ళంతా ఖతర్నాక్ ఎవరు ఉండరు అన్న. తెలంగాణ ఎసోంటోనైనా పట్టుకుంటారు. అసోంటిది ఇది వాళ్ళకి తెలియదా? ఇలా హోంమంత్రిని దగ్గర పెట్టుకొని అసోంటి పట్టుకోకుండా చేస్తుంది నువ్వు. అసోంటి నువ్వు అన్న, నేను ఒక దగ్గరికి వెళ్ళి వచ్చుకుంటా, పలానా దగ్గర మనం పోదాము, పలానా ప్రెస్ వాళ్ళు అక్కడికి రమ్మని, అక్కడ బయట నాకంటే ముందు అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అప్పుడే నేను అది కూడా ఫేస్ టైం ఫోన్లో మాట్లాడినా. అంత స్పీడ్గా ఉంటారు వాళ్ళు. అసోంటిది ఇంత పెద్ద దందా అన్న. ఇవాళ ఎవరిని డ్యూటీ చేయనిస్తారు? అవినీతి పరులైన అధికారులను పెట్టుకుని కొంతమంది వాళ్ళతోనే నడిపిస్తుంది. సీఎం పేషి కానీ ఇది కానీ అది కానీ వాళ్ళతోనే నడుపుతుంది. ఇవాళ నువ్వు మొన్న ఫుట్బాల్ అని పెట్టినావు, పెద్ద ప్లేయర్ను పట్టుకొచ్చినావు, వాడేమో పాయింట్ వేసుకుండు, నీతో లాగేపించిండు. అదేందా? వాడు పాయింట్ వేసుకుంటూ వచ్చినోడు అది పెద్ద కామెడీ షో. దాని వెనుక చాలా ఉంది కథ. అదేందా? మరి నేను ఎవడెవడు ఆడిందంటే అన్న, ఆడిన పురాణాలు ఎవరు తెలుసా? ఈ నా తమ్ముని పిల్లలు, ఈయన దోస్త్ పిల్లలు, ఈయన బౌన్సర్ల పిల్లలు, నిస్తాను ఆడినోళ్ళు లేదు. మొత్తం 4 ఉన్నారు. వాళ్ళు నా దోస్తు అని పేర్లు తీస్తలే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు. మనం చేస్తేనేమో సంసారం చేస్తే అన్నట్టుగా ఒక దోస్తు కొడుకు నూకేసిండు, వాళ్ళు చేయబట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఓకే, వాళ్ళ అబ్బాయిని నూకేసి లిటరల్గా. అంటే అట్లుంటుంది యువజంతువుల మాస్టర్ పీస్ ఇది. ఈ విధంగా అన్న, ఈ 3వ సంవత్సరం వరకు ప్రజలు ఊహించలేం మనం ఆ తిరిగా జరగబోతుంది. నెక్స్ట్ 2 years మనకు ఊహలకు అందే అన్న. ఈయన ఏం లేదన్న, ఎవరెవరికి ఒక ఇంటి మీదనేమో ఈయన రేపు ఈయన మీద లడాయి చేద్దామని పోదు. ఆ ఇంట్లో ఎవరు వీక్ ఉంటారో వాళ్ళని పిలుస్తుండు. నువ్వు నీ ఇంటి మీద మట్టి పోయి నీకు బిస్కెట్ ఇస్తా అంటే, ఆ ఇంటి మీద ఉన్న ఆ ఇంట్లో పిల్లలతోనే ఆ ఇంటి మీద మట్టి పోపిస్తుండ్రు, ఆ ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా చేస్తుండ్రు, వాళ్ళకు బిస్కెట్ ఇస్తా అని చెప్తుండ్రు. అట్లా ఏ ఇంటికి ఆ ఇంటికి శత్రువులను తయారు చేసి పెట్టిండ్రు. మాట్లాడేటోళ్ళు తక్కిన వాళ్ళని ఢిల్లీ వాళ్ళతో చెప్పించిండ్రు. కొంతమంది చంద్రబాబు మేనేజ్ చేస్తుంది, కొంతమంది సీఎం రమేష్ మెయింటైన్ చేస్తుంది అన్న. మొత్తానికి ఏది ఏమైనప్పటికన్నా ఈరోజు హైదరాబాద్ మీద, తెలంగాణ మీద మాత్రము దిష్టి తగిలింది. అది 101% చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు అని కాలకేయుడు ఈ హైదరాబాద్ను మింగేయాలని, ఈ తెలంగాణ తలకాయ కొట్టేయాలని, ఈ తెలంగాణను మొత్తం వీక్ చేయాలని, నన్ను టైం కానీ నన్ను ఎలగొట్టింది ఇక్కడ అని చెప్పేసి ఒక పగ పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు పగ పట్టుకొని ఈరోజు షాడో సీఎంగా ఆయనే పనిచేస్తుండ్రు. ఆయన తయారు చేసిన ఈయన లెటర్ ప్యాడ్లు అన్నీ కూడా అక్కడ తయారైపోతాయి, ఇక్కడైనా సంతకాలు పెడతారు. తయారు చేసేది మొత్తం చంద్రబాబు నాయుడు టీమే. ఇంకా ఖాళీ సంతకాలు పెట్టాలి. లేకపోతే సీఎం రమేష్కి ఏం పనానా? సీఎం రమేష్కి ఏం అవసరం? మనకి ఎట్లా వర్క్ ఇస్తారు ఇక్కడ? ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ వాడు ఎట్లా ఎవడాడు అసలు? అదే కదా, ఎవడు వాడు? మనకి ఏం పని? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ఎవరు నమ్మినా నమ్మకున్నా హైదరాబాద్ ఇన్ డేంజర్ జోన్. తెలంగాణ ఇస్ డేంజర్ జోన్, ఎస్పెషల్లీ హైదరాబాద్. ఇలా ఈ పెంచుడు, జిహెచ్ఎం పరిధి పెంచుడు, ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ ఇది మనం అప్రమత్తం అయ్యి ఈరోజు అక్కడ అరవి అన్న రాజస్థాన్లో ఒక అరవల్లిలో ఎట్లా తయారైందో ఈరోజు మనం ఇక్కడ తయారు కావాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే అన్న మన దగ్గర జడ్జిమెంట్ చేసిన దిక్కు లేదన్నా, స్టే ఎవరి దక్కిందన్నా?
ఆడ స్టే ఇచ్చింది ఆగింది. ఇక్కడ జడ్జిమెంట్లు ఇస్తేనే దిక్కు లేదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కాపీ ఇచ్చి వచ్చింది. జడ్జిమెంట్ 2000 మంది జడ్జిమెంట్ తెచ్చుకుంటారు మా రిటైర్మెంట్ పైసలు ఇవ్వమని. ఫస్ట్ కంటెంప్ట్, సెకండ్ కంటెంప్ట్, థర్డ్ కంటెంప్ట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. అయినా ఇస్తలేరు. థర్డ్ కంటెంప్ట్ అంటే, ఫస్ట్ కంటెంప్ట్ అంటే ఏ బాబు వీళ్ళ పైసలు అంటే వీళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చేసి అన్ని ఆధారాలు చూసినామని జడ్జిమెంట్. అయ్యో అట్లా వస్తారని ఇచ్చేస్తాడు. సెకండ్ ఫస్ట్ కంటెంప్ట్. అరే ఏందా జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా బుక్ వస్తలేదా నీకు, చల్ ఇచ్చేసేయి. సెకండ్ ఫస్ట్ కంటెంప్ట్ సిగ్గున్నోడు అక్కడికి ఇచ్చేయాలి. సెకండ్ కంటెంప్ట్ పడ్డది రిటర్న్. ఏ మనిషివా గాడిదివా నువ్వు, ఇన్ని చూసినాక ఇస్తలేమంటే సిగ్గు శరం లేదువా నీకు, నువ్వేం సీఎం, చల్ ఇచ్చేయి. అట్లా కూడా లేదు. మూడో కంటెంప్ట్ పడ్డది. సెకండ్ కూడా ఇవ్వలే, మూడో కంటెంప్ట్ కూడా వేసారు. అరే ఏం మనిషిరా, ఏంద్రా బాయ్ నువ్వు, ఎక్కడికి వెళ్తే తయారైనావు నువ్వు, నీ అమ్మ అసలు నువ్వేటో ముఖ్యమంత్రి అయినావురా. మూడో కంటెంప్ట్ నాకు తెలిసి రికార్డు బ్రేక్ ఇది. నా దగ్గర ఉన్న రేషన్ వాళ్ళు మీరు ఇస్తాను ఇంటర్వ్యూ చేస్తాంటే పట్టుకొస్తా. థర్డ్ కంటెంప్ట్ అనా, ఇక నువ్వు స్టే మీద ఆగినావు అనంటే స్టే మనకి ఏందన్నా నాకి పడేస్తాం. ఇప్పుడు నేను ఇచ్చింది కూడా జడ్జిమెంట్ కాపీ డీజీపీ గారికి. డిజిటల్ బోర్డులు కానీ ఏవి ఎల్ఈడి బోర్డులు కానీ రోడ్ల పైన పెట్టద్దు, అవి చూసి యాక్సిడెంట్ అయితే కాబట్టి హైకోర్టు ఇక జడ్జిమెంట్ ఇచ్చిన. జడ్జిమెంట్ తో మాకేం పని. అరే థర్డ్ కంటెంప్ట్ మేము దేక్తలేము, సిగ్గు శరం లేదంటేనే మేము దేక్తలేము. మా హైడ్రా కమిషనర్ పోయే మూసి నవ్వులు పాడుకుంటా తిట్లా వాడి వచ్చి నిలబడుతుండు హైడ్రా కమిషనరు. మాకెక్కడి నువ్వు మీకు ఏమన్నా ఉండడానికి చెప్పాలి కానీ మాకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మాకు ఉంటుంది కానీ నువ్వు స్టే గురించి ఎక్కడదాను. కాబట్టి తెలంగాణ సమాజం మాత్రం అప్రమత్తం కావాలన్నా. ఈరోజు మన వనరులు కానీ అదే ఇదొక్క విషయం నాకు కంక్లూజన్ ఇవ్వండి. గత 2 రోజుల నుంచి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. అది పెద్ద భారత సంచలనం కావాలి, అది కాలే. అక్కడ తణుకుల దగ్గర ఒక 2 పెద్దపల్లి జిల్లాలో 2 చెక్ డ్యామ్లు పేల్ చేశారు, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇసుక మాఫియాకి సంబంధించి. ఆయన మొత్తుకుంటున్నారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఒక 15,000 పైగా ఆయన బ్రిడ్జులు ఇట్లాంటి కల్వర్ట్లు కట్టిన ఆయన డైరెక్ట్ చెప్తుంది. దాని పీపుల్స్ కమిషన్ వేసింది కదా, ఇది పేల్ చేయబడ్డది అని ఆయన, ఇది జిలిటంటిక్స్ పెట్టి పేల్ చేసిందని చెప్పేసి. ఎందుకు ఈ ప్రభుత్వం అంటే ఇసుక మాఫియా మీద ఉన్న ప్రేమ ప్రకృతి సిద్ధంగా వచ్చే వనరుల మీద ఎందుకు లేదు? రేపు పొద్దున భవిష్యత్తు నాశనం అవుతుంది ఎందుకు అనిపించట్లేదు ఈ ప్రభుత్వానికి? నీకు బాగా అత్యాశ ఉందన్న, నీకు బాగా అత్యాశ ఉన్నది చెప్తున్నాగా పండరి అన్న. నీకు ఎంత అత్యాశ ఉందనంటే, ఓ క్రిమినల్ పట్టుకొని నువ్వు మంచి పనులు చేయొచ్చు కదా, క్రిమినల్ పట్టుకొని నువ్వు బాంబులు ఎందుకు పెట్టినావు, నువ్వు మనిషివా, నువ్వు నేచర్ నువ్వు నాశనం చేస్తావా నువ్వు అన్న నీకు చెప్తా పండరన్న. ఎప్పుడైనా నువ్వు గ్యారంటీ పెట్టుకో, నీకు అనుభవంలో పోయినావో లేదు చెప్తా. నీ ఇంట్లో 10 మంది అక్క చెల్లెళ్ళ కుటుంబంలో నువ్వు ఏకైక అన్నావు. నీ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతూ ఉన్నది, అర్థమైందన్న. అందులో నువ్వు ఒక 10 తులాల బంగారము, ఓ 10 లక్షల రూపాయలు కట్నానికి ఇద్దామని పెట్టినావు, అర్థమైందన్న. పెట్టినావు కానీ అందులో నువ్వు ఒక బావని పిలవద్దు అనుకున్నావు. వాడు తాగుబోతాడు, వాడు దొంగ, వాడు వస్తే ఎత్తుకపోతాడని. అయినా కానీ నీ చెల్లెమ్మడికి ఆయన పిలవాల్సిందే, లేకుండా నేను రానంటే దండం పెట్టి అయ్యా రా పెళ్ళి అవుతారు లేదని పట్టుకొని వచ్చినావు. ఆ బంగారం పైసలు 2 కళ్ళల్లో పడ్డాయి. వాడు ఎత్తుకపోతాడా వస్తాడా? మరి నువ్వు అన్ని తెలిసినాక నువ్వు అది ఎట్లా పిలుస్తారన్నా, నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు? అరే వాడు దొంగ అన్నవాడు ఎట్లా పిలుస్తావు నువ్వు? అరే దొంగ చెయ్యడానా, అది నైజం అంతే, అది నైజము. నేను పేరు చేస్తానా, నేను చంపేస్తా. నేను ఇలా 40 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, 40 సంవత్సరాలు సేవలు అందించిన వాళ్ళు, ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు ఇవాళ చచ్చిపోతే దిక్కు లేదు, వాళ్ళు ఎవరైనా తెలియదు అంటుండ్రు, వాళ్ళతో నాకు సంబంధాలు లేవంటుండ్రు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేదు ఈరోజు. ఇవాళ ఉద్యోగ నాయకులు గోపనపల్లి మీ భూములు మీకు ఇస్తామని చెప్పి BT1G ఇక్కడికి వెళ్ళి 40 కిలోమీటర్లో ఉన్న అడవిలో దీక్ష చేపిస్తాను 100 రోజులకి వెళ్ళి, అర్థమైందనా. అక్కడ సైకిల్ వేసుకొని నాకు తెలియక ఇట్లా బండి వేసుకొని పోయి చూస్తే ఆడ ఎవ్వరు లేరు, భారీ స్పందన ఉందని స్పీచ్లు ఇస్తుండ్రు. స్పందన ఎవరు? 2 కుక్కలు, ఒక బర్రె. ఈయన నాయకత్వంలో ఆ నాయకులతో అలా పని చేపిస్తుండ్రు, ఉద్యోగ నాయకులతో ఆడ BT1G కాడ అక్కడ లోపల అవతల అని అట్లున్నదన్న. ఈరోజు బాంబులు పెట్టి చేస్తుడు కాదు, అవన్నీ చిన్న మాట్లాడుతున్నావు నువ్వు అన్న. ఇవాళ అన్న గన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి హైదరాబాద్కు, ఇంటెలిజెన్స్ ఎట్లా చేస్తుండ్రు, డ్రగ్స్ కంపెనీలో పెడుతూ తెచ్చమ్ముడు కాదు, ఇదో నైజీరియాకి వెళ్ళి వచ్చేది, నల్లోలం పట్టుకునేది. ఇప్పుడు కష్టం అంతా ఎందుకురా, మనమే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకుందాం అయ్యా, ఆడిలో కూడా ఎందుకురా అని పెట్టుకుంటున్నా అన్న. కాబట్టి ఇవన్నీ అన్న అది చాలా పెద్ద ఇష్యూ.
కానీ అసలు ఇంకా పెద్ద పెద్ద చూడబోతున్నాం ఓ ఇంకా ఉన్నాయా? అవి చిన్నయే. 2 నెలల సందర్భంగా పేల్చిండ్రు అది. ఇసోంటి ఇంకా ఆ మాఫియా కానీ ఇంకా పెద్ద మొత్తం ఇవాళ నడిపేదే మాఫియా. అన్న నీకు డ్రగ్స్ ఏడ దొరుకుతావు, మత్తు లేక నువ్వు అంటే ఇవాళ కోర్స్ మీ మీడియా ఛానల్ పెద్ద కవర్ చేస్తలేవు కానీ యూట్యూబ్లో మనం ఏడ చూసినా ఈడ గాంజా తాగిండు, పోలీసు వాళ్ళ మీద తిరగబడ్డారు, ఆడ గాంజా తాగిండు, వాళ్ళని కొట్టిండు అన్న. ఎంత భయంకర, ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్న ఈ డ్రగ్స్, ఈ గాంజా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇసుక మాఫియాలు అంటే అవుతున్నాయి ఇక అలా. కాబట్టి వచ్చే అంతకంటే ఇంకా భయంకరమైనవి మనం చూడబోతాం. కాబట్టి మనం ఇది చూసి ఇంత ఇది అయింది అసలు ఎట్లా చేసిన ఆయన మనిషి పశువు అంటే మీకు అన్నీ తెలిసే మీరు ముఖ్యమంత్రిని చేసిండ్రు. మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు. నేను ఏందనేది ప్రపంచం అంతా చూసింది కదా అన్న.